హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. లిక్విడ్ ఫుడ్ కదా, స్పూన్ తో చిన్న పిల్లకు పెట్టినట్టు పెడుతున్నా మన బీస్ట్ బాబుకి ఇది అని చెప్పలేని అల్లరి ఆనందం, సరదా సంతోషం కలుగుతూ ఉంటే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేస్తున్న రుద్ర మొహంలో గమ్మత్తైన హావభావాలను కళ్ళు చిట్లించి చూస్తూ చేతన్ కాల్ లిఫ్ట్ చేయడమే. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళు. నా వాష్రూమ్ ఫ్లష్ బాక్స్ లో మిస్టర్ బీ శాంపుల్ కిట్స్ ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ స్టేజ్, సెకండ్ వన్ ట్రిగ్గర్ స్టేజ్. ప్రాపర్ గా స్టెబిలైజ్ చేసి పెట్టాను. ఇమ్మీడియట్ గా ల్యాబ్ కి తీసుకువెళ్ళు అంటూ చెప్పి చేతన్ తిరిగి ప్రశ్నించేలోపే కాల్ కట్ చేసినా మన మెరుపుతీగా అంత స్పీడ్ తో ప్రొఫెసర్ కి కాల్ చేస్తే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటూ ప్రశ్నించుకుంటున్న రుద్ర సెన్స్లెస్ గా ఐరా పాపకి కళ్ళప్పగించేస్తే డైరెక్ట్ గా దొమ్మిలో ఇన్వాల్వ్ అయిన చేతన్ పరిస్థితి రుద్ర కన్నా దారుణంగా ఉంది. కళ్ళ ముందే శాంపిల్ కిట్ మిస్ అయింది అని బ్యాచ్ మొత్తం తెగ ఫీల్ అయిన సీన్ మెదులుతూ ఉంటే ఇప్పుడు ఐరా పాప అసలు ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికి అర నిమిషం పడితే వాట్ ఈజ్ ఇట్ అంటూ కదిపి ప్రశ్నిస్తున్న శిఖర్ చెయ్యి పట్టుకుంటే షాక్ లాంటి సర్ప్రైజింగ్ నవ్వుతో అర్జెంట్ గా వెళ్ళాలి అంటూ పరుగులు పెట్టాడు చేతన్. అర్ధరాత్రి చీకటిలో వెలుగుతున్న స్క్రీన్ కి కాల్ లిఫ్ట్ చేసి నెంబర్ చూసిన ప్రొఫెసర్ కంగారు బాధ కలగలిపిన మిక్స్డ్ ఫీల్ తో టక్కున ఫోన్ ఆన్సర్ చేసి ఐరా, హౌ ఆర్ యు మై బేబీ అంటూ డీలాగా అడుగుతూ ఉంటే ఐఎమ్ గుడ్ అండ్ గ్రేట్ సిద్ధార్థ్. మిస్టర్ బీస్ ట్రిగ్గర్ స్టేజ్ శాంపిల్స్ దొరికాయి. చేతన్ ల్యాబ్ కి తీసుకువెళ్తున్నాడు. రిపోర్ట్స్ రాగానే యాంటీడోట్ మీద ఫోకస్ చేయండి అని ఐరా ఉత్సాహంగా చెప్తూ ఉంటే ఇక్కడ సిద్ధార్థ్ కి ఫీజులు కొట్టేశాయి. వేర్ ఆర్ యు ఐరా అంటూ కన్ఫ్యూజ్డ్ ప్లస్ షాక్ స్టేట్ లో అడుగుతూనే టైం చెక్ చేసుకున్నారు సిద్ధార్థ్. విత్ బీస్ట్ అంటూ ఫ్లోలో చెప్పేసిన ఐరా ఇంకేదో అడగబోతూ ఉంటే నువ్వు లండన్ రావటం లేదా అంటూ సిద్ధార్థ్ ఎదురు ప్రశ్నించడంతో తన మాటల ప్రవాహానికి బ్రేక్ వేస్తూనే క్వశ్చన్ మార్క్ కన్ఫ్యూజన్ తో రుద్ర మీద కళ్ళు నిలిపింది. చేయాల్సిందంతా చేసేసి మన బీస్ట్ బాబు మాత్రం ఫుడ్ ని స్పూన్ తో కెలుకుతూ కళ్ళ కార్నర్ కి తిప్పి పెదవులు సాగతీస్తూ ఉంటే నేను లండన్ వస్తున్నానని మీకెవరు చెప్పారు ప్రొఫెసర్ అంటూ అప్పటికే కారాలు కూర్చుకుంటున్న కళ్ళతో రుద్రను కాల్ చేసేలా చూస్తూ అడుగుతూ ఉంటే మే డాడ్ అంటూ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చి ఆ నెక్స్ట్ నువ్వు డ్రాప్ అయిన విషయం ఇన్ఫార్మ్ చేసావా? ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ యు ఆల్ రైట్ ఐరా? నీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందని రుద్ర ఇన్ఫార్మ్ చేశాడు. సడన్ గా ఏమైంది? నీతో పాటు రుద్ర కూడా వస్తున్నాడా లేదా నువ్వే డ్రాప్ అయ్యావా అంటూ కంగారుగా సిద్ధార్థ్ అడుగుతూనే ఉంటే ఫోన్ వదిలేసిన సింగిల్ హ్యాండ్ తో రుద్ర మీద ఫైట్ ప్రకటించిన ఐరా మిస్టర్ మేధావి, హ్యావ్ యూ లాస్ట్ యువర్ బ్రెయిన్? నాతో చెప్పకుండా మా డాడ్ తో ఎందుకు మాట్లాడావు? వరల్డ్స్ బెస్ట్ బీస్ట్ గా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నావా? దేనికోసం ట్రై చేస్తున్నావు అని రూఫ్ లేచిపోయేలా అరుస్తూ ఉంటే ఫుట్బాల్ పక్కన పెట్టి అమ్మలు చేతి వాటానికి సపోర్ట్ గా దగ్గరగా జరిగి కూర్చున్నాడు రుద్ర. ఫస్ట్ టైం ఐరా నోటి నుంచి అచ్చమైన తెలుగు తిట్లు ఆ లెవెల్లో వింటున్నా సిద్ధార్థ్ టెన్షన్ ఇంకా కన్ఫ్యూజన్ అన్ని ఎగిరిపోయిన క్లారిటీతో రిలాక్స్ గా ఫోన్ కట్ చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు. అది సంతోషం కాకపోయినా బాధ భయం కొంతవరకు తగ్గాయి. బ్రేక్ అయిన ఫర్నిచర్ మొత్తం బయటపడేసి గుంజన్ బ్యాచ్ ఇల్లంతా ఓ పక్క నుంచి క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళ వంటతో పాటు మిగతా అవసరాలు చూసుకుంటూనే భయంతో తన గది దాటి రాని ఇష్రాత్ కి ఫుడ్ తీసుకువచ్చి ఇచ్చిన బిట్టు తను తింటూ ఉంటే అక్కడే కూర్చున్నాడు. ఐరా రూమ్ లో కదిలిపోయిన బెడ్, తిరిగేసిన పరుపు చూసుకుంటూ వాష్రూమ్ లోకి వచ్చిన శిఖర్ చేతన్ ఫ్లెష్ బాక్స్ లో కవర్స్ లో సెక్యూర్ చేసి వాటర్ లో పెట్టిన మెడికల్ కిట్స్ రెండు కలెక్ట్ చేసుకుంటూ హో గాడ్, ఎంత తెలివిగా సెక్యూర్ చేసింది అనుకుంటూ వాటిని లాక్ చేసిన కవర్స్ రిమూవ్ చేస్తూనే రెండు ఇక్కడే ఉంటే మరి వాళ్ళ చేతికి దొరికింది ఎవరిది అంటూ డౌట్ రైజ్ చేసిన శిఖర్తో దాని గురించి ఇప్పుడు అనవసరం. మళ్ళీ బీస్ట్ కోసం వెయిట్ చేయకుండా మనకు కావలసిన శాంపిల్స్ మన దగ్గర ఉన్నాయి. ముందు వీటిని ల్యాబ్కి తీసుకువెళ్దాం అంటూ చెప్పాడు చేతన్ మరో ఆలోచన లేనివాడిలా. ఏ శాంపిల్స్ వాళ్ళ చేతికి వెళ్ళడం చాలా రిస్క్, అందుకే కదా ఎంత సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాము అని శిఖర్ గుర్తు చేస్తూ ఉంటే ఎంత చేసిన దానికి ఆ ప్రయారిటీ తెలియకుండా ఉంటుందా? ఏదో చేసే ఉంటుంది, తర్వాత మాట్లాడదాం అంటూ సెక్యూర్ గా శాంపిల్స్ ని బాక్స్ లో ప్యాక్ చేసుకుని బయటకు వస్తూ ఉన్నప్పుడు అడిగాడు శిఖర్ ల్యాప్టాప్ ఇంకా డేటా గురించి. డోంట్ వరీ శిఖర్, దొమ్మి స్టార్ట్ అవ్వగానే డేటా మొత్తం అరేంజ్ చేశాను. ఎంటీ డబ్బా పట్టుకుపోయారు
అంటూనే రుద్ర డేటా స్టోర్ చేసిన పెన్ డ్రైవ్ పాకెట్లో నుంచి తీసి చూపించడంతో వండర్ఫుల్ అంటూ సర్ప్రైజింగ్ హ్యాపీనెస్ తో చేతని హక్ చేసుకున్నాడు శిఖర్. భోజనం చేశాక యశ్రాత్రి కూడా తీసుకుని లోపలికి వచ్చిన బిట్టు మీరెప్పుడొచ్చారు భయ్యా అంటూ పలకరిస్తూ ఉంటే ముందు తిండి పెట్టరా, ఆకలి దంచేస్తోంది అంటూ కూర్చుని ఇద్దరు కడుపు నిండా తిని కలిసి ల్యాబ్కి వెళ్లారు. ఐరా పాపకి ఎదురుగా కూర్చొని చక్కగా ఆమ్ తింటున్న రుద్రను తిట్టి తిట్టి విసిగిపోయి బుసలు కొడుతూ ఉన్నా అప్పటికి కూడా ఆన్సర్ లేదు రుద్ర నుంచి. సెగలు కక్కుతున్న తన నీలాల గుడ్లు నెమ్మదిగా కన్నీటి కలవరంలోకి జారుతున్నాయి. తనకు జరిగింది తెలుసుకున్న తండ్రి ప్రెజెంట్ ఆలోచన ఏంటి అనేది తెలియక ప్రతి తండ్రి పిల్లల గురించి ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా భయపడతారు. ఇంకా వసుధ గారి గురించిన టెన్షన్. అసలు నిద్రపోయారో లేదో, ఫ్లైట్ టైంకి తను అక్కడ దిగకపోతే ఎలా రియాక్ట్ అవుతారో అని, అసలు ఇప్పుడు తెలిసిన విషయానికి ఎలా ఫీల్ అవుతున్నారో అంటూ ఒకటే ఆలోచనలతో మనసును తినేస్తున్న టెన్షన్కి ఇక స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్న ఐరాకు ఇప్పుడు ఫోన్ చేయాలన్నా భయంగానే ఉంది. అంత ఈజీగా ఎలా చెప్పేశాడు అంటూ ఎన్ని విధాలుగా ఆలోచించినా రుద్ర డెసిషన్ తేలిగ్గా తీసుకోలేకపోతోంది ఐరా. డల్ అయిపోయిన ఐరా ఫేస్ ఐ కార్నర్ గా అబ్జర్వ్ చేస్తూ సంథింగ్, నన్ను కలిసింది మొదలు వీక్లీ వన్స్ ఏదో ఒక యాక్సిడెంట్ లో ఇరుక్కుంటున్నావు బికాస్ ఆఫ్ మీ. నీ బాడీ మీద స్క్రాచ్ లేదా నా బాడీ మీద స్క్రాచ్ మార్క్స్ ఖచ్చితంగా అవుతున్నాయి అని కవ్విస్తూ ఉంటే తల కింద ఉన్న పిల్లను షటప్ అంటూ బాబు మీదకి విసిరి కొడితే క్యాచ్ పట్టుకున్న బాబు దాన్ని కాళ్ళ మీద పెట్టుకుంటూనే దీని ప్లేస్లోకి నేను చేరనా అమ్మలు, ఈ పిల్లో అంత సాఫ్ట్గా ఉండను కానీ వెచ్చగా ఉంటాను అని అరనవ్వుతో కన్ను గిట్టుతూ ఉంటే స్టాప్ ఇట్, నీకు తెలియటం లేదా లేక తెలిసే చేస్తున్నావా? మా నాన్నని అంత ఈజీగా ఎలా తీసుకున్నావు? నువ్వు గొప్పడివని చూపించుకోవడానికి మా నాన్న నేర్పించాలా? ఇది నీకు షేమ్గా అనిపించడం లేదు అంటూ కన్నీళ్లు జారుతున్న కళ్ళతో ఆవేశంగా అరుస్తూ ఉంటే నువ్వు గొప్పగా ప్రేమిస్తున్నానని చూపించుకోవడానికి నాలోని బీస్ని యాక్సెప్ట్ చేశావు. శరీరంతో పాటు ప్రాణాలకు కూడా గ్యారంటీ లేని ప్లేస్లో నిన్ను నిలిపావు. దానికన్నా ఇది పెద్ద విషయం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నీకోసం నేను యాక్ట్ చేయడం లేదు. ఇక్కడ దాకా వచ్చాక భయపడనవసరం లేదని బయట పెట్టాను. ఇప్పుడు కూడా నీ అంత అందంగా చెప్పడం నాకు రాదు, అల్లరి చేస్తూ ఆడించడం రాదు. నాది నా వాళ్ళు అనుకున్న చోట నేను ఇలాగే ఉంటాను. నా అమ్మలు అనుకున్నాను కాబట్టి నీ సేఫ్టీ గురించి ఆలోచించాను. నీకు చెప్పాను వెళ్ళిపోమని, వినలేదు. నెక్స్ట్ టైం చెప్పను, నేనే వెళ్ళిపోతాను అంటూ డిక్లేర్ చేసిన రుద్ర హ్యాండ్ వాష్కి లేచి వెళ్తూ ఉంటే వెన్నుకు వచ్చి తగిలింది మెడిసిన్ స్ట్రై. తిరిగి చూసిన రుద్ర ఉరిమి చూస్తూ నేను కాకుండా నా బీస్తో ఇంకా ఏ అమ్మాయి క్లోజ్ గా ఉన్నా చంపేస్తా దాన్ని అంటూ చూపుడు వేలి చూపించి బెదిరిస్తూ ఉంటే తన కోపానికి అందులోని ప్రేమతో నిండిన జలసికి నవ్వుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన రుద్ర మళ్ళీ ట్రే తీసి యథా ప్లేస్ లో పెట్టి ఇంకా కొట్టడానికి విసరడానికి వీలుగా ఆ రూమ్ లో ఉన్న థింగ్స్ మొత్తం తెచ్చి బెడ్ పక్కన ర్యాక్ మీద నీట్ గా సర్ది పెడితే ఫ్లూయిడ్స్ పెట్టిన లెఫ్ట్ హ్యాండ్ ఇంకా బాడీని కదపకుండా బెడ్ కేసి కట్టేసిన రుద్ర మీద ముక్కుతోనే బుసలు కొడుతూ మళ్ళీ మొత్తం ఫ్లోర్ మీదకి తోసేసింది. నవ్వుతూనే మళ్ళీ ఓపిగ్గా అన్ని ర్యాక్ మీద పెట్టి రెండింతల కోపంతో మళ్ళీ రియాక్ట్ అవబోతున్న ఐరా హ్యాండ్ మడిచి పట్టుకుని ఢిల్లీ స్ట్రీట్లో నువ్వు మిస్ అయిన ఫస్ట్ టైం మీ డాడీతో మాట్లాడాను. ఆ రోజు నీ కుటుంబం నిన్ను ఎత్తుకుపోయిందని మీ డాడీతో చెప్పినప్పుడు టెన్షన్ పడలేదు. నాకెందుకు చెప్తున్నావు అంటూ అడిగితే ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇన్ఫార్మ్ చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీ. తల్లి ప్రేమను మేనేజ్ చేయడానికి మీకు నిజం తెలియాలి అని చెప్పాను. ఆ ట్రస్ట్ బ్రేక్ చేయలేదు. బట్ సేఫ్గా పంపిస్తానన్న నా ప్రామిస్ మీద ఓడిపోయాను. ఆ ఓటమిని వివరించి క్షమాపణ అడిగి నిన్ను పంపిస్తున్నానని చెప్పినప్పుడు మీ డాడ్ ఫోన్ కట్ చేశారు. కేవలం నిన్ను పంపిస్తున్నానమ్మలు, వదులుకోవడం లేదు. మీ నాన్నగారికి కూడా ఇదే చెప్పాను అంటూ రుద్ర స్థిరంగా చెప్తూ ఉంటే అప్పటి వరకు కోపంతో ఎరుకెక్కిన అమ్మలి కళ్ళు నెమ్మదిస్తూ రుద్ర కళ్ళలో భావాలు వెతకడానికి ప్రయత్నిస్తున్నాయి. మనుషుల మమ్మలు ఒక్కోసారి తాత్కాలిక సంతోషాన్నిచ్చే అబద్ధాల కన్నా నిప్పు లాంటి నిజాలే మంచిది. ఆ క్షణం కాల్చి నోరు నొప్పి పుట్టించిన బంధాలను స్ట్రాంగ్గా చేస్తుంది. మార్నింగ్కి ఫోన్ చేయి, నీకోసం వెయిట్ చేస్తున్నా అని ఆన్సర్ చెప్పే మీ డాడ్ గొంతులో బాధ కనిపిస్తుంది కానీ భయం కనిపించదు. ఆ భయాన్ని మోయడం ఎంత నరకంగా ఉంటుందో
అనుభవిస్తున్న నాకు తెలుసు. అది నా చుట్టూ ఉన్న మీకుండకూడదు. నా నుంచి దూరంగా పంపిస్తున్న నీ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదమ్ములు. నీకంటూ అన్నీ డిస్కస్ చేయగలిగిన మనుషులు నీ పేరెంట్స్ మాత్రమే. వాళ్ళ దగ్గర నిజాలు దాచి నీలో నువ్వు ఒంటరిగా నలిగిపోవడం నేను చూడలేను. ట్రస్ట్ మీ అంటూ నమ్మకంగా చెప్పిన రుద్ర సున్నితంగా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి సందిగ్ధంలో ఊయల లూగుతున్న ఆయన పాప తల కిందకు పిల్ల చేర్చి, ఇక ఫైట్ చేసింది చాలమ్మలు. పడుకో, నీకు రెస్ట్ అవసరం. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోదాం అంటూ సున్నితంగా కళ్ళ మీద ముద్దు పెట్టి బెడ్ పక్కకి చైర్ లాక్కొని అక్కడే వర్క్ లో కూర్చుంటే కదలటానికి లేని బాడీతో రుద్రుని చూస్తూ అతను చెప్పింది రిపీట్ చేసుకుంటున్న ఐరా మెడిసిన్ ఎఫెక్ట్ తో నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. అన్వీర్ ఎస్కేప్ అయిన అంబర్పేటలోని కార్పొరేట్ హాస్పిటల్ స్పెషల్ రూమ్ లో బెడ్ మీద స్పృహలో లేని స్థితిలో ఉంది సారా. డాక్టర్ తో మాట్లాడుతూ రూమ్ లోకి వచ్చిన శిఖర్ అతను ఇచ్చిన డిశ్చార్జ్ ఫైల్ మీద సైన్ చేసి సారాను తన కస్టడీలోకి తీసుకుంటే సారాకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరిని అప్పటికి నడ్డి విరిచి డిక్కీలో తొంగబెట్టారు. హాస్పిటల్ అంబులెన్స్ లోనే సారాను తీసుకుని మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ శిఖర్ ఇంటికి స్టార్ట్ అయితే ఇది జరిగిన పావు గంటకి ఢిల్లీ వెళ్లే హైవే మీద ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ హెవీ ట్రక్ కింద పడ్డాడు. హైవే పెట్రోలింగ్ ఉరుకుల మీద వచ్చి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తూ యాక్సిడెంట్ కేసు రిజిస్టర్ చేసి బాడీని జైపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి తరలిస్తే ఆ వ్యక్తి దగ్గర ఉన్న వ్యాలెట్ చెక్ చేస్తే అన్వీర్ సక్సేనా పేరుతో ఐడెంటిఫై అవ్వడంతో ఢిల్లీలో ఉన్న అనుపమ గారికి ఇన్ఫార్మ్ చేశారు. ఈవినింగ్ 3 అకౌంట్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న మయూరి మళ్ళీ ఒకసారి మొబైల్ కి వచ్చిన వీడియో చెక్ చేసి హెడ్ రబ్ చేసుకుంటూ గ్రీన్ టీ తెమ్మని పని మనిషికి చెప్పి మ్యూజిక్ ప్రాక్టీస్ ఛాంబర్ కి వస్తే ఛాంబర్ కి ఒక సైడ్ మొత్తం ఇప్పటి వరకు మయూరి నేర్చుకున్న వీణ, తబల, వయోలిన్, మృదంగం, పియానో ఇలా చిన్న పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నీట్ గా డిసిప్లిన్ గా అరేంజ్ చేస్తున్నాయి. వాటిని చూస్తూ ముందుకు వెళ్తున్న మయూరి ర్యాక్స్ లో ఉన్న వేణువుని చూస్తూ అటుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల చిన్న వుడెన్ బాక్స్ లోని మౌత్ ఆర్గన్ తీసుకుంది. గోల్డ్ ప్లేటెడ్ మౌత్ ఆర్గన్. రాయల్ లుక్ కోసం తానే స్వయంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే దాన్ని సున్నితంగా అపురూపంగా స్పృశిస్తున్న మయూరి కళ్ళలో జ్ఞాపకాలతో నీటి చెలుమలు నెమ్మదిగా చేరుతున్నాయి. దానిని ప్లే చేయడానికి ఇష్టంగా నోటి దగ్గరికి తీసుకున్న మయూరి పెదవులకు తాకిస్తూ ఆగి కళ్ళు మూసుకుంటే క్షణంలో మొహంలో ఆ సునిశ్చితమైన భావాలు చెదిరిపోయి బరువుగా సాగుతున్న శ్వాసతో అంతలోనే దానిని కోపంగా చూస్తూ వేగంగా బాక్స్ లో పెట్టి లాక్ చేసి మళ్ళీ ర్యాక్ లోకి పడేసింది. ఇంతలోనే డోర్ దగ్గర చప్పుడవడంతో తిరిగి చూసిన మయూరికి టీ ట్రేతో పనమ్మాయి కనిపించడంతో టీ తీసుకుని ఛాంబర్ కి బయటికి వెళ్లిన మయూరి ఆలోచనలో క్షణం ముందు రేగిన కోపం తెరలు తెరలుగా కదులుతూ ఉంటే అమ్మా ఫోన్ అంటూ ఛాంబర్లో పోగుతున్న ఫోన్ పట్టుకుని వచ్చింది పనమ్మాయి. విశ్వక్ డ్రైవర్ నుంచి ఆ ఫోన్. ఏదైనా అర్జెంట్ లేదా సీరియస్ అయితేనే అతని నుంచి మయూరికి డైరెక్ట్ గా కాల్ వస్తుందని తెలిసిన మయూరి వెంటనే అటెండ్ చేసి అతను చెప్పింది వినడమే టీక వదిలేసి పరుగులు పెట్టింది. కార్ ఎక్కి కూర్చోవడమే దుర్గికి ఫోన్ చేసి రమ్మని చెప్పి డ్రైవర్ని త్వరపెట్టింది ఫాస్ట్ గా తీసుకువెళ్ళమంటూ. సారాని పైన క్లీన్ చేసిన రూమ్ లోకి షిఫ్ట్ చేసి బిట్టుకి గట్టిగా చెప్పి డోర్స్ లాక్ చేస్తే సారాను చూడడమే దడుచుకున్న ఇష్రాత్ తన రూమ్ లోకి పరుగులు పెట్టినా ఆ క్షణం సారా హడావిడిలో ఉన్న ఎవ్వరూ ఇష్రాత్ కంగారు గమనించలేదు. పారామెడికల్ టీం నుంచి ఒక సీనియర్ సిస్టర్ ని సారాకు తోడుగా ఉంచి మైత్రి ఫోన్ చేస్తూ ఉంటే గ్రౌండ్ లోకి వచ్చాడు శిఖర్. ఐరా పాప కోసం కట్టిన తాడు ఉయ్యాలలో కూర్చొని కాల్ అటెండ్ చేస్తే ఏం చేస్తున్నావు అబ్బాయి, ఉదయం నుండి ఫోన్ చేయలేదు అంటూ మైత్రి ముద్దుగా ప్రేమగా ప్రశ్నిస్తూ ఉంటే నువ్వే గుర్తొస్తున్నావమ్మాయి అంటూ ఫోన్ చేయలేనంత వర్క్ లో ఇరుక్కున్నాను అని దిగులుగా చెప్తూ ఉంటే అయితే రాత్రికి చేస్తాను అంటూనే ఉంటే నీలిమ గారు మైత్రి నెత్తి మీద మొట్టి ఫోన్ లాక్కుంటూ ఒరేయ్, నాకు చెప్పినట్టే దానికి కూడా సాకులు చెప్తున్నావా? కాబోయే పెళ్ళంతో కాసేపు మాట్లాడుకోవడానికి కూడా టైం లేనంతగా ఏం వెలగ పెడుతున్నారా మీరంతా అని తిట్ల శతకాన్ని ఓ రేంజ్ లో ఎత్తుకోవడంతో అమ్మా నువ్వేం చేస్తున్నావు అక్కడ అంటూ కన్ఫ్యూజన్ తో పాటు కంగారు కూడా కుమ్మరించాడు శిఖర్. ఇది మరీ బాగుంది. నీ పెళ్ళంతో నువ్వు మాట్లాడుకుంటావు కానీ నేను మాట్లాడకూడదా? మాటలు అలవాట్లేని నీకే అంత పిచ్చి పట్టిందంటే మాటలకి మొహం వాసన నాకు ఇంకెంత పిచ్చి ఉండాలి? నా కోడలికి నా మీద ఉన్న శ్రద్ధ నీకు మీ నాన్నకి అస్సలు లేనే లేదురా అంటూ
అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ చీమట్లు పెడుతున్న నీలిమ గారితో, అమ్మా నీకు పుణ్యం ఉంటుందే, దండకానికి ఫుల్ స్టాప్ పెట్టి అసలు ఏం జరుగుతుందో చెప్పు అంటూ డాక్టర్ బాబు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, గోళ్లు గిల్లుకుంటున్న మైత్రి పెద్ద పెద్ద కళ్ళలో ఇబ్బందిని నింపి అత్తగారి చీవట్లకు మూతి ముడుచుకొని కూర్చుంది. నిన్ను తిడుతూ ఉంటే నీ పెళ్ళాం కందిపోతుందిరా ఇక్కడ అంటూ మైత్రి బుగ్గ పొడిస్తే, అమ్మా ముందు మ్యాటర్ చెప్పవే అంటూ గొంతులోని ఏడుపు పలికిస్తూ ఉంటే, ఇంక వాడిని వదిలే నీలిమా, పనిలో పడి మర్చిపోయి ఉంటాడు, ఇక్కడ మన అందరం ఉన్నాంగా అంటూ పక్క నుంచి అశోక్ గారు చెప్పడానికి చూస్తూ ఉన్నారు. పంతులు పంతులు రాసుకుంటే మంత్రాలు మిగిలినట్టు నా జీవితానికి మీరిద్దరూ భలే దొరికారు. ఏరా, పిల్లలకి పాఠాలు చెప్తూ నీ పుట్టినరోజుకి లేటుగా వచ్చాడని మీ నాన్న కోసం ఏడ్చిన వాడివి, నీ పుట్టుక కారణమైన మా పెళ్లి రోజు మర్చిపోతే తిట్టడం తప్ప అంటూ వేటకారంగా ఎత్తి పడుస్తూ ఉంటే టక్కున ఫోన్ స్క్రీన్ మీద డేట్ చెక్ చేసుకున్న డాక్టర్ బాబు మొహం నల్లబడింది. అమ్మా సారీ మా, నేను నిజంగా మర్చిపోయాను, హ్యాపీ యానివర్సరీ మా అంటూ ఫీల్ అవుతూ అప్పుడు విష్ చేస్తూ ఉంటే, "ఉమ్, ఈ విషెస్ నాకేమీ అక్కర్లా, చివరికి అడిగి చెప్పించుకునేంత బిజీ అయిపోయావు, నేను ఇది తీసుకోనంటే తీసుకోను, మీ నాన్నకిచ్చుకో" అని ఉడుక్కుంటూ ఫోన్ అశోక్ గారి చేతిలో పెట్టేసి, వచ్చేటప్పుడు గిఫ్ట్ గా బాంది లేటెస్ట్ డిజైన్ శారీస్ నాకు రెండు, నా కోడలికి రెండు తీసుకురమ్మని చెప్పండి మీ కొడుక్కి అనేసి బుడబుడ లేచి వడివడిగా వెళ్ళిపోయారు నీలిమ. తిట్టినంతసేపు తిట్టి చివరికి గిఫ్ట్ లిస్ట్ చెప్పిన అత్తగారిని ఎంత కళ్ళేసుకొని విడ్డూరంగా చూస్తున్న మైత్రి చేయి ప్రెస్ చేసి, ఇటువంటి వింతలు ప్రతిరోజు చూస్తావు అంటూ రంజని నవ్వుతూ చెప్తూ ఉంటే మైత్రి తల నిమిరి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లారు అశోక్. నాన్న అస్సలు గుర్తులేదు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న కొడుకును వారించి, అదంతా వదిలేరా, ముందు ఇది చెప్పు, హడావిడిగా వెళ్ళావు, అక్కడ ఎలా ఉంది అంటూ పరామర్శగా అడుగుతూ ఉంటే, ఊళ్ళో వాళ్ళు భయపడి గొడవకు వచ్చారు, అంతకు మించి ఏం లేదు నాన్న, ఇప్పుడు అంతా క్లియర్ అయింది, మాట్లాడాము అంటూ రెండే ముక్కల్లో అది కట్ చేసి, బయటకు వెళ్తున్నారా అంటూ అడగడంతో, ఎప్పట్లా మీ అమ్మకి ఇష్టమైన వెంకన్న గుడికి వెళ్తున్నాము, రంజని వచ్చారు, వినోద్ కోసం వెయిటింగ్ అని ప్రోగ్రాం గురించి క్లారిటీ ఇచ్చారు అశోక్. మరి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ మిస్ అయిన శిఖర్ గిఫ్ట్ అయినా మిస్ కాకుండా తీసుకొస్తాడా? సారాని చేజిక్కించుకున్న రుద్ర తన నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటాడు? ట్రక్ కింద పడిన ఆ వ్యక్తి ఎవరు? అన్వీరేనా? కాకపోతే అన్వీ రెడీ అతని దగ్గర ఎందుకుంది? మయూరికి వచ్చిన కాల్ సారాంశం ఏమిటి? అంత కంగారుగా మయూరి ఎక్కడికి వెళ్ళింది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.